మేడం నమస్తే అండి. నమస్తే. మల్లికా గార్గ్ గారు ఐపీఎస్ మీ ఇంటర్వ్యూ చేయాలని దాదాపు 2 సంవత్సరాలను ట్రై చేస్తున్నానండి. మీరు సైబర్ క్రైమ్లో ఉంటారని, తర్వాత వెస్ట్ బెంగాల్ క్యాడర్ నుంచి వచ్చారు కాబట్టి అక్కడ పోలీసింగ్, ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది విషయాన్ని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమని చాలామంది సీనియర్ ఆఫీసర్స్ నన్ను రికమెండ్ చేశారండి. కానీ మీరు టైం దొరకట్లేదు, మీ టైంకి నా టైం మ్యాచ్ అవ్వడం కొంచెం 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆఖరికి అది నా లక్ అనుకోవాలి. 300 ఎపిసోడ్ మీతోనే నేను చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మీ హస్బెండ్ని చేశాను ఇంటర్వ్యూ, నేను మిమ్మల్ని చేయలేకపోయినది ఎప్పుడూ నాకు ఒక ఫీలింగ్ ఉంది. కానీ ఈ రకంగా భగవంతుడు నాకు 300 ఎపిసోడ్ మీకు ఒక యూనిక్ ఇవ్వడానికి కూడా నా క్రైమ్ డైరీస్కి నా ఎపిసోడ్స్కి ఒక వెయిట్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మేడం, మీరు వెస్ట్ బెంగాల్ క్యాడర్ వెళ్ళారు, అక్కడ పోలీసింగ్ చూశారు, అక్కడ ఏ విధంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి మీరు క్యాడర్ అలాట్మెంట్లో వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసింగ్ ఏ విధంగా ఉంది, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది, ప్లస్ మహిళలు అనగానే చాలామందికి పోలీసింగ్ చేయలేరు, నైట్ డ్యూటీలు ఉంటాయి, జెండర్ ప్రాబ్లం ఉంటుంది, రకరకాల ఇష్యూస్ ఉంటాయి అనే ఒక భావన గతంలో ఉండేది. కానీ క్రమేపీ అది పూర్తిగా కనుమరుగు అవుతూ వస్తున్నా ఇంకా కొంత కనిపిస్తుంటుంది. అటువంటి అపోహ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సెకండ్, దిశ లాంటి ఒక మంచి ప్రాజెక్ట్ని పబ్లిక్లో తీసుకువెళ్ళడానికి అమ్మాయిలందరూ ఫోన్లో కూడా ఖచ్చితంగా దిశ యాప్ ఉండేలా మీరు ఒక మెగా డ్రైవ్ చేసుకొచ్చారు. దాని ఇన్పుట్స్ ఏ విధంగా వచ్చాయి? నెంబర్ 3, ప్రకాశం జిల్లా అనగానే గతంలో నక్సల్స్ మూవ్మెంట్ ఉండేది, అంతేకాకుండా రౌడీజం, పొలిటీషియన్స్, ఈ మాఫియా, అన్ని సెగ్మెంట్స్, క్రైమ్ సెగ్మెంట్స్ అన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఒకవైపు పేకాడ క్లబ్బులు ఉంటాయి, ఒకవైపు ఇసుక దందా కనిపిస్తుంటుంది. వీటన్నింటినీ మేనేజ్ చేయడానికి ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్గా మీరు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? ఈ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు మల్లికా గార్గ్ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఐపీఎస్ ఎందుకు అవ్వాలనుకున్నారు? యాక్చువల్లీ నేను పోలీస్ ఫ్యామిలీ బిలాంగ్ చేస్తున్నాను. నా ఫాదర్ కూడా ప్రెజెంట్లీ సర్వింగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. సో ప్రెజెంట్లీ హీస్ స్పెషల్ సిపి ట్రైనింగ్ ఇన్ ఢిల్లీ పోలీస్. దీని ముందు డీజీపీ అండమాన్ నికోబార్ ఐలాండ్గా పనిచేశారు. సో నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఫెమిలియర్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్, ఎలా ఉంది లైఫ్ స్టైల్ అండ్ ద కైండ్ ఆఫ్ డిఫరెన్స్ వీ కెన్ మేక్. పోలీస్ డిపార్ట్మెంట్లో పర్సన్స్ చాలా డిస్ట్రెస్ సిచ్యువేషన్ అప్పుడు వస్తారు పోలీస్ దగ్గర, అదర్వైజ్ ఎప్పుడు రారు. సో ఆ టైంలో మీరు వాళ్ళకి ఒక రెస్పాండ్ ప్రాపర్గా స్పందించి హెల్ప్ చేస్తే యూ క్యాన్ మేక్ డిఫరెన్స్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ ఆల్సో ఫర్ సమ్ పీపుల్. సో ఐ వాజ్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దట్. I have seen my father's example. Then Nenu actually I was not very sure about whether I want to do civil services or not. So college appudu oka question andi, నాన్నగారు పోలీస్ ఆఫీసర్, ఆయన టైంకి రారు, డ్యూటీ మైండ్ ఉంటుంది, నైట్ మీ మదరే మిమ్మల్ని అందరు కేర్ చేసుకుంటూ చేస్తుంటారు. ఫాదర్ లేని లోటు, ఫాదర్తో టైం స్పెండ్ చేయాలని ఒక ఫీలింగ్స్ అన్నీ కూడా మీరు మిస్ అయ్యారు. అంటే దాన్ని అది పోలీస్ జాబ్ కాబట్టి మీరు అర్థం చేసుకుంటవచ్చు. మరి అగైన్ మీరు కూడా పోలీస్ జాబ్లో రావడానికి ఏమనుకోవాలండి? ఇది ట్రూ ఉంది దట్ మై ఫాదర్ చాలా ఇంపార్టెంట్ ఒకేషన్స్లో హీ వాజ్ నాట్ అవైలబుల్. నా మ్యారేజ్ డే కూడా పని చేశారు, ఆ రోజు కూడా లీవ్ తీసుకున్నారు, బట్ పిలిచారు లాస్ట్ మూమెంట్ వాళ్ళకి సమ్ ఇంపార్టెంట్ వర్క్ కోసం. సో నేను చిన్నప్పటి నుంచి ఇది చూస్తున్నాను. బట్ స్టిల్ ఐ బిలీవ్ దట్ in my experience with my father, even though many important times though he was not available, but he always made it a point that whenever even little bit time dorkte, he will spend it with us. So even he has gone to me to with me to drop me to schools also. Whenever it was possible, he was doing it. So na personal belief idi undi that even our job is very difficult and stressful. If it is our priority to take care of our family, we can still konta time spare cheskochu. Okay. So మీ క్వాలిఫికేషన్ ఎక్కడండి? I am BTech in Computer Science from IIT Delhi. ఎక్కడ చదువుకున్నారు? ఢిల్లీ అండి? IIT, Indian Institute of Technology, Delhi. ఓకే. సివిల్స్ రాశారు. సివిల్స్ ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిందా? సెకండ్ అటెంప్ట్, రైట్. వచ్చిందా? ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? మీ క్యాడర్ అలాట్మెంట్ వెస్ట్ బెంగాల్?
ఎస్ నా ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ఎస్డిపిఓ నేను ఒక శ్రీరాంపూర్ ఒక సబ్ డివిజన్ ఉంది ఏదండి? శ్రీరాంపూర్. Okay. శ్రీరాంపూర్ ఇన్ చందనగర్ పోలీస్ కమిషనరేట్. అక్కడ ఫస్ట్ పోస్టింగ్ నేను అక్కడ చేశాను. అక్కడ వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా ఉంటుందండి? క్రైమ్ నేచర్ ఏది ఉంటుంది? వెస్ట్ బెంగాల్ నేను ఎక్కడ పని చేశాను శ్రీరాంపూర్. అక్కడ దట్ వాజ్ అ వెరీ బిగ్ హబ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఓవర్ దేర్ దెర్ వాజ్ దిస్ బిల్డింగ్ మాఫియా. సో కొంతమంది పర్సన్స్ మీరు హౌస్ కట్టుకోవాలి, సో వాళ్ళ నుంచి సప్లై తీసుకోవాలి. ఎనీ రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మాఫియాకి డబ్బు ఇవ్వాలి ఇలాగే. అండ్ దెన్ దెర్ విల్ బీ 2 rival mafias who will be having gang wars with each other. So that kind of place లో నేను ఫస్ట్ పోస్టింగ్ చేశాను. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఇంత ఫ్రీ అవైలబిలిటీ లేదు ఆర్మ్స్, ఎక్స్ప్లోజివ్స్. అక్కడ రెగ్యులర్గా యూస్ చేసేవాళ్ళు. దే విల్ మేక్ బాంబ్స్ ఇన్ హౌస్ రెడీ చేస్తారు. బీహార్ దగ్గర ఉంది, సో అక్కడ నుంచి దీస్ లోకల్ మేడ్ వెపన్స్, గన్స్ తీసుకుంటారు. సో రెగ్యులర్లీ షూటింగ్స్, యూజింగ్ బాంబ్స్, ఎక్స్ప్లోజివ్స్ ఆన్ ఈచ్ అదర్ ఇలాంటి అక్కడ జరుగుతుంది. సో నేను కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ వాజ్ ప్రొబేషనర్. సో ఒక బాలాగఢ్ పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ నేను ప్రొబేషనర్గా పనిచేశాను. సో SHO ఉన్నాను అప్పుడు. సో అప్పుడు వీ గాట్ వన్ ఇన్ఫర్మేషన్ దట్ వన్ వెహికల్ ఒక బాడీకి డంప్ చేసుకుని హైవే మీద వెళ్ళారు. సో ఇమీడియట్లీ వీ అండ్ మై సర్కిల్ ఇన్స్పెక్టర్, బోత్ ఆఫ్ అస్, వీ లెఫ్ట్ ఇన్ వన్ వెహికల్ అండ్ చేస్ దట్ కార్. సో ఆ కార్ వెరీ హై స్పీడ్ చేసేసారు బికాస్ వీ హ్యాడ్ సమ్ అరౌండ్ 10 to 15 minute గ్యాప్ కవర్ చేయాలి. సో చాలా ఫాస్ట్గా వెరీ హై స్పీడ్ డ్రైవింగ్ ఆన్ హైవే చేసి ఆ బండి ఆపాము. దాని తర్వాత అక్కడ సమ్ క్రిమినల్స్ బోత్ సైడ్స్ దిగారు ఫీల్డ్స్లో. నైట్ టైం, ఇట్ వాస్ వెరీ నైట్ టైం. వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడక్కడ. ఒక పర్సన్ దొరికాడు అక్కడ, డ్రైవర్. దట్ పర్సన్కి పట్టుకొని దాని తర్వాత ఆ వెహికల్ నుంచి అరౌండ్ 10 to 15 గన్స్ రికవర్ అయింది. దెన్ అరౌండ్ 5 to 6 హ్యాండ్మేడ్ బాంబ్స్ ఆల్సో. సో అది అన్నీ నా చేతిలో పెట్టారు అందరూ. దాని తర్వాత ఇట్ వాజ్ అ వెరీ ప్యానిక్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్. దాని తర్వాత అది దట్ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, టర్న్డ్ అవుట్ 2 గ్యాంగ్స్ మీద రైవల్రీ ఉంది, రివెంజ్ కోసం వాళ్ళు చేశారు. సో అలాంటి సిచ్యువేషన్ కూడా నేను నా చేతిలో ఆర్మ్స్ అండ్ బాంబ్స్ ఉన్నాయి. దాని తర్వాత సంబడి చెప్పారు అది ఎక్స్ప్లోజివ్ ఉండొచ్చు. ఇంత భయపడి దాన్ని జాగ్రత్తగా పెట్టుకొని దూరంగా వచ్చాను. So that kind of situation I have seen in Bengal. Like that it is there. Then akkada second difference between Andhra and West Bengal, akkada population. మీరు వెస్ట్ బెంగాల్లోని శ్రీరాంపూర్ ఫస్ట్ ప్రొబేషన్. నెక్స్ట్ పోస్టింగ్ నేను బటాలియన్లో డెప్యూటీ కమాండెంట్, దెన్ కమాండెంట్ చేశాను. దాని తర్వాత ఐ కేమ్ టు ఆంధ్రప్రదేశ్. మీరు వకుల్ సార్ ఎక్కడ పరిచయం అయ్యారు? Vakul sir is my college batchmate. So we were both doing BTech in computer science in IIT Delhi. So we were in the same department. So since then I know him since our college time. అంటే ఫస్ట్ ప్రపోజల్ ఎవరండి? Actually అది ప్రపోజల్ ఏం జరగలేదు. We just knew. So ఇది ఎప్పుడు అయింది when we were in academy. So that time this happened. అంటే ప్రపోజల్ ఎవరు లేదు, డైరెక్ట్ ప్రపోజల్ ఏం జరగలేదు. ఇది జస్ట్ వీ యూస్ టు స్పెండ్ టైమ్ విత్ ఈచ్ అదర్ అండ్ వీ జస్ట్ న్యూ దట్ వీ వాంట్ టు మ్యారీ ఈచ్ అదర్. ఓకే. అంటే మీకు వెస్ట్ బెంగాల్ క్యాడర్, సార్కేమో ఏపీ క్యాడర్. అచ్చా, మీరు వైఫ్ కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. నేను మార్చుకొని ఇక్కడ. అంటే ఫస్ట్ ఏఎస్పీ అంతే, ఒక 2 years చేశారు మీరు వెస్ట్ బెంగాల్, తర్వాత ఏపీ ఓకే. ఏపీలో ఎప్పుడు వచ్చారు? ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఉందండి? నా ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కృష్ణా డిస్ట్రిక్ట్ అక్కడ జరిగింది. సో అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఓవర్ దేర్.